నెల్లూరు జిల్లా కావలిలో ఇవాళ మత్స్యకారుల సేవ నిధులను విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. చేపల వేటకు విరామం నేపథ్యంలో సర్కార్ సాయం అందిస్తోంది. ఈ పథకం కింద ప్రతి మత్స్యకారు కుటుంబానికి 20,000 రూపాయలు అందనున్నాయి. 1,30,000 కుటుంబాలకు 262 కోట్ల రూపాయల లబ్ధి జరగనుంది. ఇక ఈ సాయంత్రం కుప్పం వెడతారు సీఎం చంద్రబాబు. రేపు ప్రసన్న తిరుపతి గంగమ్మను దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇక ఎల్లుండి బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కేంద్రానికి వెళతారు. ఆర్టీజీఎస్ నుండి సుమారు 40,000 మంది అధికారులు ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్ల దగ్గర నుండి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి అధికారులు ఉద్యోగులతో ఇంటరాక్ట్ అయ్యారు. అర్జీల పరిష్కారం, ప్రభుత్వ సేవల అమలుపై దిశానిర్దేశం చేశారు. అయితే సీఎం చంద్రబాబుతో క్షేత్రస్థాయి ఉద్యోగులు నేరుగా మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. దీంతో తమ అభిప్రాయాలను పంచుకుని పథకాల అమలుపై సూచనలు చేశారు పలువురు ఉద్యోగులు. గృహ నిర్మాణంపై కాకినాడ జిల్లా ఉద్యోగి చేసిన సూచనకు సీఎం చంద్రబాబు అభినందించారు. మంచి సూచన అంటూ అమలు చేస్తామంటూ ఆ ఉద్యోగిని ప్రశంసించారు.